హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి స్పైసీ రొయ్యలు ఎగురంటే ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. అంత స్పైసీగా ఉంది. ముందుగా దీంట్లోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అట్లాగే ఒక 7, 8 పచ్చిమిరపకాయలు ఇట్లా తరిగి పెట్టుకోవాలండి. తరిగిన తర్వాత మీరు కూర దేంట్లోకి వేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి వేసుకోండి. నేనైతే ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసాను. ఒక 1/2 కేజీ ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అట్లాగే 3 స్పూన్స్ కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ కూర బాగా స్పైసీగా చేస్తున్నా. మీరైతే మీ కారానికి తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వచ్చేసి నేను చూపిస్తున్నా కదా, ఈ గరిటెతో 3 అయితే వేసుకున్నా. 3 అయితే సరిపోతాయండి. మాకైతే సరిపోతుంది. మీరైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండీ దాని మీద పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని ఉడికించుకోండి. అప్పుడు ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఒకసారి తిప్పేసుకొని ఇంకా మూతెట్టి ఉడికించుకోవాలండి. ఎట్లాగంటే ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోవాలి నూనెలో, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మీడియం సైజ్ గ్లాసు వేసుకోవాలి వాటరు. ఒకసారి తిప్పేసుకొని ఇంకా ఇప్పుడు ఉప్పు అయితే చూసుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి. నాకైతే ఉప్పు అయితే కొద్దిగా తక్కువైందండి, అందుకే నేను యాడ్ చేసుకున్నా. అట్లాగే కొద్దిగా ఇప్పుడే నూరుకున్నటువంటి జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని తిప్పేసుకోండి ఒకసారి. ఆ తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 2 మాత్రం మిస్ చేయకండి. ఒకసారి తిప్పేసుకొని ఈసారి మూత పెట్టించుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడు రొయ్యలు తెచ్చుకున్నా కానీ ఇదే విధంగా ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట, సరేనా? చూసారా, వాటర్ అనేవి ఇంకిపోతా వచ్చినాయి. ఇంకా చూసారా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండి కర్రీ వచ్చేసి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎట్లా కుదిరిందో కామెంట్లో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.